రుణమాఫీ చేయడం మానట్లేదు, ఉచిత బస్సు ఇవ్వడం మానట్లేదు, ఉచితంగా 200 వరకు యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వడం మానట్లేదు, ఉచితంగా రైతులకు విద్యుత్ ఇవ్వడం మానట్లేదు. అన్నీ కూడా సజావుగా ఒక్కొక్కటిగా చేసుకుపోతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ నీళ్ళు గురించారు. బాన్స్వాడలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారా? మనకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి అలా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు ఇస్తూ ఉన్నాము. 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వని ఆ ప్రభుత్వాన్ని పోల్చినప్పుడు మనం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము. ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా, దాంట్లో బీద ప్రజలకు ఉన్నటువంటి అవసరాన్ని కూడా తీర్చే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక నరేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు గెలిపడం ద్వారా పనిచేస్తున్న ప్రభుత్వానికి మీరు శబాషి ఇస్తే ఇంకా గట్టిగా పనిచేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా గట్టిగా పనిచేసే తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపిస్తే శబాషితో ఇంకా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భాన్ని మనం చేస్తూ ఉన్నాను. మిత్రులను ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళగా అబద్ధాలు ప్రకటన చేయడం, ఆచరణ సాధ్యంగా వాగ్దానాలు ఇవ్వడం, దాన్ని వదిలేయడం చెయ్యదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. వచ్చే రోజుల్లో ఇంకా వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వం ఉన్న ఖాళీలని నింపుతాం. గ్రాడ్యుయేట్లుగా పీజీలు చేసినా, డిగ్రీలు చేసినా, ఇంజనీర్స్ మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితిగా ఆ దశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మిత్రులారు, నరేందర్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పాలి. యువకుడైన నరేందర్ రెడ్డి గారు కష్టాజితతో పైకొచ్చిన వ్యక్తి, ట్యుటోరియల్స్ నడుపుతూ సంస్థలకి ఎదిగిన వ్యక్తి, కొన్ని వేలు లక్షల మందిని గ్రాడ్యుయేట్ చేసినట్టు సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా మీ ముందు నిలబడి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. గ్రాడ్యుయేట్స్ ఉన్న సమస్యలు కానీ, నిరుద్యోగులకు ఉన్న సమస్యలు కానీ, ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలు కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తీర్చే పనిలో భాగంగా నరేందర్ రెడ్డి గారు ముందుంటారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ గ్రామాల్లో మీ చుట్టాలు, బంధువులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాస్తవాలు చెప్పండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట వాస్తవమా కాదా? 2014లో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడా లేదా? ఇవాళ ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడో ఒకసారి లెక్క పెట్టుకోవాలి. 11 సంవత్సరాలు అయింది. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్ల ఉద్యోగాలు దేవుడని కానీ ఉన్న ఉద్యోగాలని పీకేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పీకేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఆనాడు నెహ్రూ, ఇందిరాగాంధీ దూరదృష్టి పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అదానీ, అంబానీలకు అమ్మేసినారు. మొత్తం ప్రైవేటు పరం చేసి నడుపుతున్న ప్రభుత్వం ఆ పార్టీ తరఫున 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి మోసం చేసిన బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని మనం ఓటేద్దామా? నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉద్యోగాలు ఇస్తూ మనల్ని ఆదుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? విఘ్నులైనటువంటి గ్రాడ్యుయేట్స్ నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఇది. ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిన అభ్యర్థికి దొంగచాటుగా సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, నిలబడితే డిపాజిట్ అందరూ తెలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మన మీద కోపంతో, మన మీద అక్కసుతో ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన పార్టీకి లోపాయికారిగా సపోర్ట్ చేస్తూ ఉంది. మిత్రులారా, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. 10 ఏళ్లుగా కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు. దొంగ చాటు వ్యవహారం నడుస్తూ ఉంది. లోపాయికారిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసిందో ఆ రకంగా ఇవాళ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకరేమో 2 కోట్ల ఉద్యోగుల పేరుతో మోసం చేశారు. మరొకరేమో ఇంటింటికో ఉద్యోగాన్ని మనలందరినీ మోసం చేసిన పార్టీ. ఈ 2 పార్టీ కలయిక అనైతిక కలయిక. మిత్రులారా, జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారిని ప్రోత్సహిస్తే వాస్తవంగా ప్రజల కోసం పనిచేసిన నాయకులు బాధపడే పరిస్థితి ఉంటుందన్న మాట కూడా మీరు సందర్భం గుర్తు చేసుకోవాలి. ఇలా పెద్దలు జూపల్లి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో, ఈ ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో